చచ్చిపోయాడని తెలుసు, యజమానుడు వృద్ధుడని తెలుసు, ఈమె ఇక కనలేదని తెలుసు. అయినప్పటికీ కూడా అడుగుతున్నాడు, నీవు సుఖంగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని కాదని మరొక సేవకుని తెచ్చుకుంటే నువ్వు సుఖంగా ఉండగలవా? ఉండగలరండి? ఇందాకే చెప్పాను ఫస్ట్లోనే, నేను చెప్పేటప్పుడు ముక్కులు ఎరవద్దు, చెవులు ఎరవద్దు, పక్కన పడవద్దని. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి చెప్పు హల్లెలూయా. ఇప్పుడు చచ్చిపోయాడు కుమారుడు. చచ్చిపోయిన కుమారుడు ఆ రోదనతో తన తల్లి అంటుంది, అయ్యా మేము సుఖంగా ఉన్నాం, ఆత్మీయంగా సుఖంగా ఉన్నాం. శరీరకరంగా చచ్చిపోయావు, కానీ ఆత్మీయంగా నేను సుఖంగా ఉన్నాను. ఆత్మీయంగా నేను సుఖంగా ఉన్నా. హల్లెలూయా. శరీరకరంగా అనగా లోక సంబంధంగా నేను చచ్చిపోయాను, మనుషుల మధ్యలో నేను చచ్చిపోయాను, పరిస్థితుల మధ్యలో చచ్చిపోయాను, నా అన్నవారి దగ్గర నేను చచ్చిపోయాను. కానీ ఆత్మీయంగా మాత్రం